శక్తిపీఠమునందు శ్రీ విద్య ఉపాసకులు బ్రహ్మశ్రీ నారాయణం చక్రవర్తి శర్మ గారి ఆధ్వర్యంలో దసరా నవరాత్రి మహోత్సవాలు నిర్వహించబడుచున్నాయి. వేదిక శ్రీ విద్యా శక్తిపీఠము, ఆర్కేపురం రోడ్ నెంబర్ 6, కొత్తపేట, హైదరాబాద్. అవతారము కాత్యాయని దేవి అవతారము 25వ తారీఖు 9వ నెల గురువారము ఉదయం 8:30 మహన్యాసపూర్వక రుద్రాభిషేకము జరుగు. చండీ సప్తసతి పారాయణము జరుగును. అమ్మవారికి పంచామృతాలతో అభిషేకము, త్రికాలములలో కుంకుమార్చన, లలిత సహస్రనామ పారాయణము, చండీ పారాయణము, చండీ హోమము జరుగును. సాయంత్రం 8 గంటలకు అన్న వితరణ ఉండును. నమస్కారం. అమ్మవారికి పసుపు చీర అలంకరణ చేస్తారు. పాయసం, రవ్వ కేసరి నివేదన చేస్తారు. 6వ అవతారము కాత్యాయని దేవి అవతారం. పార్వతీదేవి మరొక అవతారం కాత్యాయని దేవి. ఈ అమ్మవారికి శక్తి దుర్గా, భద్రకాళి, చండిక అపర అవతారంగా పూజిస్తారు. వివాహం, వైవాహిక జీవితంలో ఆనందం, శత్రువులపై విజయం కోసం కాత్యాయని దేవిని పూజిస్తారు. కాత్యాయని మహర్షికి కూతురుగా వచ్చింది కాబట్టి ఆమెని కాత్యాయని అయ్యింది. ఆమె ఆశ్వయుజ కృష్ణ చతుర్దశి నాడు అమ్మవారు జన్మించారు. కృష్ణుని పతిగా పొందటానికి గోకులంలో గోపికలు అందరూ కూడా యమున నది తీరంలో ఈమెను పూజించారు. ఈమె శరీరం బంగారం కాంతి రంగులో మెరుస్తుంది. ఈ కాత్యాయని వ్రతము కల్పవృక్షం వంటిది. 7 వారాలు భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే వివాహానికి ఉన్న కుజదోషము ఇతరితర ప్రతిబంధకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోయి శీఘ్రంగా వివాహం అయ్యి అఖండ సౌభాగ్యాలతో తులతూగుతుంటారు. ఈ విధంగా సద్య ఫలితం ఇచ్చే తల్లి కాత్యాయని మాత. విద్మహే కన్య కుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. సనాతులన ఉమామహేశుల దంపుతల మేలు భజించు గదమ్మ మేటి పెద్దమ్మ, దయాబురాసివి గదమ్మ హరింవతి చేయుమమ్మ, నీ నమ్మితి వారికెన్నటికి నాశనము లేదు గదమ్మా ఈశ్వరి. శ్రీదేవి ఈ పద్యం పాడి కాత్యాయని దేవిని ఆరాధించి కృష్ణుడిని చేపట్టింది. అదేవిధంగా గోపికలు యమునా నది తీరంలో చేశారు. ఈమె కుడి చేతిలో అభయముద్ర కలిగి ఉంది, ఇంకొక చేతిలో వరద ముద్రను కలిగి ఉంటారు. ఎడమ చేతిలో ఖడ్గము, ఇంకొక చేతిలో పద్మంతో దర్శనమిస్తారు. ఈమె సింహవాహిని. నమస్కారం.